జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ రెజల్యూషన్ 91/31/8/2015 స్టాండింగ్ కమిటీ మొత్తం కూర్చొని పెద్దలు, పురపాలక సంఘము, కార్పొరేటర్లు, మేయర్లు, కమిషనర్లు అందరూ కూర్చొని హైదరాబాద్ మొత్తంలో 5 జోన్లలో 200 పబ్లిక్ టాయిలెట్స్ కట్టాలని నిర్ణయం చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క జోన్కి 40 పబ్లిక్ టాయిలెట్స్. 200 పబ్లిక్ టాయిలెట్స్కి రెజల్యూషన్ పాస్ అయితే కేవలం 109 పబ్లిక్ టాయిలెట్స్ మాత్రమే జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీ సిబ్బంది అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేసినటువంటి 109 పబ్లిక్ టాయిలెట్స్ని నేను నా టీంతో కలిసి మేమందరం కూడా ప్రతిదీ క్షుణ్ణంగా పర్యవేక్షించి చుట్టుపక్కల వాళ్ళని కూడా అడిగి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను పరిశీలించడం జరిగింది. పరిశీలించి ఈరోజు పత్రికా సమక్షంలో అక్కడ జరిగినటువంటి అవకతవకలు ప్లస్ అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉండాలి, వీటన్నిటి మీద ఒక సమగ్ర సర్వే రిపోర్టు ఈరోజు మీకు అందరం మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ సమగ్ర సర్వే రిపోర్ట్లో ఒక్క అంశం కూడా తప్పు అని జిహెచ్ఎంసీ నిరూపిస్తే జిహెచ్ఎంసీ బల్దీ ఆఫీస్లోని పబ్లిక్ టాయిలెట్స్ అన్ని కూడా నేను ఒకరోజు ఉచితంగా కడుగుతా. ఇది నా ఓపెన్ సవాల్, ఛాలెంజ్. ఎందుకంటే కనీసం పబ్లిక్ టాయిలెట్స్ కూడా మీరు నిర్మించకుంటే ప్రజలకు అనుగుణంగా మీరు బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారు? ఇవేనా స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ భారత్ వచ్చేది నా ఇండియా అంటే ఎట్లా అవుతాయి? ఒక మనిషి హైదరాబాద్లో మూత్రం చేయడానికి 2 గంటల నుంచి 3 గంటలు వెయిట్ చేయాల్సి వస్తున్నది. అంటే తను నిల్చున్న ప్లేస్ నుంచి తను ఎక్కడికి పోవాలో అక్కడ దాకా ఆపుకోవాల్సిందే ఆ మూత్రాన్ని. దానివల్ల ఏమైతే అంటే కడుపులో రకరకాల వ్యాధులు, చర్మ వ్యాధులు, రకరకాల రోగాలు, ఇక రకరకాల వ్యాధులు వస్తుంటాయి. వీటన్నిటికి కారణం ఎవరు? ప్రభుత్వమే. ప్రజల అనారోగ్యానికి కారణం ప్రభుత్వమే. మరి మగవాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ముసలి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతెందుకని మన ఇంట్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? మన తోటి ప్రయాణికుల, తోటి సామాన్య మనుషుల పరిస్థితి ఏంటి? అసలు ఆడవాళ్ళు ఎంత బాధపడుతుందో మీరు అర్థమవుతుందా? హైదరాబాద్లో మూత్రం చేయడానికి వీళ్ళని ప్రాంతం ఉంటే ఎక్కడ మూత్రం చేయాలి మీరు చెప్పు. మరి అక్కడికి వచ్చి మూత్రం చేస్తాం. మరి ఒక పబ్లిక్ టాయిలెట్కి ఖర్చు అయినటువంటి అమౌంట్, ఫ్యాబ్రికేటెడ్ పబ్లిక్ టాయిలెట్స్కి 5 లక్షల పై చిరుకు అమౌంట్ ఖర్చు అవుతుంది. అంటే ఈ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ కట్టాలన్నా 5 లక్షలు ఖర్చు అవుతుంది. మరి డబుల్ బెడ్రూమ్ కి ఖర్చు అయిన అమౌంట్ పబ్లిక్ టాయిలెట్ ఖర్చు అవుతున్నప్పుడు కనీసం ప్రభుత్వానికి, మేయర్కి, జిహెచ్ఎంసీ కనీసం అవగాహన ఉండడం అవసరం లేదా? ప్రభుత్వము ప్రజల డబ్బుని ఏ విధంగా వృధా చేస్తుందండి? సిగ్గుగా ఇటువంటి పని చేయడానికి. ఈ ప్రభుత్వం టైం వేస్ట్, ప్రజల ధనం దుర్వినియోగం జరిగిపోయింది. ఇవన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు? కనీసం ప్రజల కనీస అవసరాలు తీర్చలేకుంటే ఈ ప్రభుత్వం ఎందుకు? ఈ జిహెచ్ఎంసీ ఎందుకు? ప్రజలు ఓటేసింది ఎందుకు మిమ్మల్ని? వాళ్ళు కనీస అవసరాలు తీరుస్తారని. ఆ కనీస అవసరాలు కూడా మీరు తీర్చకుంటే ప్రజలు ఎక్కడ పోయి చెప్పుకోవాలి? సామాన్యుని కనీస అవసరాలు తీర్చకుండా జరిగేటువంటి అభివృద్ధి అసలు అభివృద్ధే కాదు. అటువంటి అభివృద్ధి నాకు అవసరం లేదు. 109 పబ్లిక్ టాయిలెట్స్ లో ఇమీడియట్లీ యుద్ధ ప్రాతిపదికన కమిటీ వేసి 109 టాయిలెట్స్ ని ప్రజలకు వాడుకలోకి ఇమీడియట్ తీసుకురండి. ఎందుకంటే అది కంపు కొడుతుంది. అంతెందుకండి, జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్ కంపు కొడుతుంది. మా దగ్గర ఫోటోలు, వీడియోలు ఉన్నాయి, మీరు పరిశీలించండి, తప్పని చూపియండి. అరే జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందున్న పబ్లిక్ టాయిలెట్ నీటి పెట్టుకోరా? హైదరాబాద్ లో 1500 పైన పబ్లిక్ టాయిలెట్ అవసరం. మీరు ఎందుకు మించినట్టు 109 కనీసం అమ్మాను చక్కగా పెట్టిరా? అవి కూడా చక్కగా పెట్టలేదు. కాబట్టి ఇవన్నీ చక్కదిద్దే బాధ్యత మీది. ఎంబడే స్పందించండి. మరి ముఖ్యమంత్రి గారు ఇంటారో, మా గోర పురపాలక మంత్రి ఇంటారో, ఎవరింటారో మాకు తెలియదు. కానీ ఎవరో ఒకరు మా సామాన్యుని బాధ వినండి. రోడ్డు మీద ఇబ్బంది పడుతున్నాము. చాలా మంది చదువుకున్న వాళ్ళు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు ఎక్కడ ఉంచబోయాలో, మూత్రం పోయాలో తెలియక తలదించుకొని ప్రభుత్వాన్ని తిడుతూ, ఆత్మాభిమానం చంపుకుంటూ మూత్రం చేస్తున్నారు బహిరంగంగా. దీని ప్రభుత్వమే కారణం. కనీసం పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయకుంటే సామాన్యుని ఏ విధంగా కాపాడుతారండి? మూత్రశాల లేకుంటే మీరు ఏ విధంగా బంగారు తెలంగాణ సాధిస్తారు? స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ భారత్ అని సరిపోదు. దాంట్లో స్వచ్ఛత ఉండాలి. స్వచ్ఛ హైదరాబాద్ లో స్వచ్ఛత లేదు, స్వచ్ఛ భారత్ లో స్వచ్ఛత లేదు, పొలిటికల్ లీడర్స్ లో స్వచ్ఛత లేదు, గవర్నమెంట్ లో లేదు, జిహెచ్ఎంసీ లేదు, కార్పొరేటర్ అయితే మరీ దారుణం. వాళ్ళ డివిజన్ లో ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి వాళ్ళకే తెలియదు, ఎక్కడెక్కడనే తెలియదు, ఎవరు మెయింటైన్ చేస్తే తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, దానికి ఏం కావాలో తెలియదు, నాణ్యత లేదు, శుభ్రత లేదు, సింబల్స్ లేవు. అసలు పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయో జిహెచ్ఎంసీకి రిపోర్ట్ లేదు. కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని, సామాన్య ఆవేదన అర్థం చేసుకొని ఇమీడియట్లీ పబ్లిక్ టాయిలెట్స్ అన్ని కూడా తిరిగి అందరికీ ప్రయోజనకరంగా ఉండేటట్టు ఏర్పాటు చేయండి. థ్యాంక్ యూ అండి.